ప్రేమకు వయస్సు పేదరికంతో సంబంధం లేదు. అందుకే కాబోలు ఆ 93 ఏళ్ల తాత ప్రేమకు ముగ్ధుడయ్యాడు గోల్డ్ షాప్ ఓనర్. వారి ప్రేమ వెలకట్టలేని తెలిసి 20 రూపాయలకే మంగళసూత్రం చెవిదిద్దులు ఇచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. ప్రెజెంట్ జనరేషన్ లో పెళ్లై వారం 10 రోజులకే భార్యాభర్తలు విడిపోవడం చూస్తున్నాం. మూడో వ్యక్తి మోజులో పడి ఒకరినొకరు చంపుకోవడాలు చూస్తున్నాం. భర్తను విడిచి భార్య వెళ్ళిపోవడం, భార్యను విడిచి భర్త వెళ్ళిపోతున్న సంఘటనలు మనకు తారసపడుతూనే ఉంటాయి. కానీ స్వచ్ఛమైన ప్రేమ ఉంటే ఎన్ని ఏళ్లైనా ఎన్ని దశాబ్దాలైనా కలిసి ఉండొచ్చని ఈ జంట నిరూపిస్తోంది. ఛత్రపతి సంభాజీనగర్లో 93 ఏళ్ల నివృత్తి షిండే అనే పెద్దాయన తన భార్య శాంతాబాయితో ఆషాఢ ఏకాదశి కోసం పండర్పూర్కు పాదయాత్ర చేస్తున్నాడు. తెల్లని ధోతి, కుర్తా, టోపీతో నిరాడంబరంగా కనిపించిన ఆయన తన దగ్గరనున్న 1120 రూపాయలతో భార్యకు మంగళసూత్రం కోరేందుకు గోపికా జ్యువెలర్స్కు వెళ్లాడు. అయితే వారిద్దరిని చూసిన సిబ్బంది ఏదైనా సహాయం కోసం వచ్చారేమో అని అనుకున్నారు. కానీ అంతలోనే తన వద్ద ఉన్న డబ్బులు ఇచ్చి తన భార్యకు మంగళసూత్రం ఇవ్వాలని అడిగాడు షిండే. అయితే వారికి కొన్ని మంగళసూత్రాలు చూపించగా అందులో ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. తమ వద్ద ఉన్న 1120 రూపాయలను తీసి ఆ షాప్ యజమానికి ఇచ్చారు. వారిద్దరి ప్రేమ, తన భార్యకు ఏదైనా కొనివ్వాలని వృద్ధుడి తపన చూసిన జ్యువెలరీ షాప్ ఓనర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.